అంకాలమ్మ తల్లి దీవెనలో మంగళవారము అంకాలమ్మ తల్లి పూజ మొదలైంది. మీరూరైతే పేర్లు మెసేజ్ పెట్టారో పరిహారం పంపారో వాళ్ళందరి పేర్ల పైన పూజ చేస్తాను. ఒడిబియ్యం ఈరోజు కట్టను, ఎందుకంటే శుక్రవారము ఆదివారం మాత్రమే కడతాను. సంతానం గురించి చాలామంది ఫారెన్ అంటే ఏయో రాష్ట్రాల నుంచి ఏదో గ్రీన్ కార్డ్ అంట, అది నాకు కూడా తెలియదు. ఏదన్నా ఇష్యూస్ ఉంటే అవి రావమ్మా వాటి గురించి పూజ చేయమని చెప్పారు. వాళ్ళకు కూడా ఏ కేసులు గొడవలు ఏం లేకుండా మంచిగా ఉండి ఫారెన్లో బాగా ఉండాలని వాళ్ళ పేర్ల మీద కూడా పూజ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది మెసేజ్ పెట్టారు అమెరికా నుంచి, లండన్ నుంచి, వేరే చోట్ల నుంచి. సరేనా? ప్రతి ఒక్క విషయానికి ఆరోగ్యము, ఉద్యోగాల కోసము, బిజినెస్ డెవలప్ అటాటివన్నీ ఈరోజు పూజ చేస్తాను. పూజ అంటే నేను కూడా చేసేది ఏం లేదు. మీరు ఊరైతే పేర్లు మెసేజ్ పెట్టారో ఆ పేర్లన్నీ అమ్మ దగ్గర పెడతాను. న్యాయం పుణ్యం విచారించి ఆ తల్లి అన్నీ చేస్తుంది, కానీ మంచి చేస్తుంది. సరేనా? చాలా అంటే చాలా సత్యమైన తల్లి అంకాలమ్మ. చూడు, అక్కడి నుంచి చూసి దండం పెట్టుకోండి, చాలా మంచి జరుగుతుంది. సరేనా? మీ పేర్ల మీద పూజ చేస్తాను, ఏ ఇబ్బంది లేకుండా. సంతానం ఇచ్చిందని చాలామంది మెసేజ్ పెట్టారు. ఒడిబియ్యం కట్టకపోయినా ఆ సంతానం ఇచ్చిన వాళ్ళకు ఏ ఇబ్బంది రాకుండా ఆరోగ్య సమస్యలు చూసుకోవాలి తల్లి అని పూజ చేస్తాను. చూసి దండం పెట్టుకోండి. చాలా సత్యమైన తల్లి. మోసపు నెంబర్లు ఉన్నాయి, మోసపోవద్దు. నా నెంబర్ నేనే ఎత్తుతా, ఎవరు ఎత్తరు, అంటే మగవాళ్ళు ఎవరు ఎత్తరు. సరేనా? అందరికి అంకాలమ్మ తల్లి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని పూజ చేస్తాను.